మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కవిత. క్షతగాత్రులను నిన్న రాత్రి హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఈ ఆసుపత్రిలో 5 మృతదేహాలు ఉన్నాయి. వెంకట సాయి, సురేంద్ర, ఆనందరావు, రామచంద్రరావు ఇలా 5 మృతదేహాలు ఇక్కడే ఉన్నాయి. ఈ మృతదేహాలకు పంచనామా నిర్వహించబోతున్నారు అధికారులు. అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. మరి కాసేపట్లోనే పంచనామా మొదలు పెట్టేందుకు తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే మృతుల తాలూకా బంధువులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరుండి అన్ని విషయాలు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా మృతులకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా చేరుకోవడం జరిగింది. వారందరికీ కూడా సమాచారం అందించారు. నిన్నటి నుంచి కూడా రెవెన్యూ అధికారులు ఇదే పనిలో ఉన్నారని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే కనుక మరింత మంది క్షతగాత్రులు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. గంటకు మృతదేహాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే శిథిలాల కింద పడి ఉన్నటువంటి మృతదేహాలను గుర్తించి ఇటు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆసుపత్రికి కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రికి కావచ్చు తరలిస్తూ ఉన్నారు. బంధువులైతే మాత్రం ఖచ్చితంగా మృతదేహాలకు సంబంధించినటువంటి పూర్తి పంచనామా నిర్వహించాలని, అలాగే పంచనామా నిర్వహించే ముందే మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉంది. అలాగే ఇప్పటివరకు మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఇంకా శిథిలాల కింద 9 నుంచి 10 మంది ఉంటారనే అంచనా కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా అక్కడ శిథిలాలు తొలగిస్తున్నాయి. అలాగే అక్కడ ఎవరైనా క్షతగాత్రులు ఇంకా ప్రాణాలతో ఉన్నట్లయితే కనుక పూర్తిగా వారిని ఎన్టీఆర్ ఆసుపత్రికి కావచ్చు, లేకపోతే అనకాపల్లిలో ఉన్నటువంటి ఉషా ప్రైమ్ ఆసుపత్రికి కావచ్చు, లేకపోతే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో ఘటన జరిగి క్షతగాత్రులు ఆసుపత్రికి వస్తే వారికి వైద్యం అందడంలో మాత్రం పూర్తిగా అలసత్వం కనిపించింది. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి 13 మంది క్షతగాత్రులు నేరుగా జాయింట్ కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేశారు. సరైన వైద్యం అందించడం లేదు, తమని ఇక్కడి నుంచి తరలించాలని కోరారు. ఆ నేపథ్యంలోనే రాత్రి 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో 5 అంబులెన్సులు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను విశాఖ తరలించడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం మృతదేహాలకు పంచనామా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కాసేపట్లో పంచనామా ప్రక్రియ మొదలు కాబోతోంది కవిత. అనిల్, ప్రస్తుతం అంటే ఆ హాస్పిటల్లో ఎంతమందిని అడ్మిట్ చేశాడు? అక్కడ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా? మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన మృతుల బంధువులు పోస్టుమార్టం అంటే ఎక్స్గ్రేషియా ప్రకటించిన తర్వాత పోస్టుమార్టంకి మేము ఒప్పుకుంటాము అన్నప్పుడు అధికారులు కొంత ఒత్తిడి కూడా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మృతులకు సంబంధించినటువంటి బంధువులు ఎక్స్గ్రేషియా ప్రకటించిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహించాలని చెప్పడం జరుగుతోంది. మరోవైపు అధికారులు కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాద ఘటన జరిగినప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త ఉదారంగా వ్యవహరించాలి, ప్రభుత్వంపై అధికారులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదంటూ కూడా అధికారులు వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కావచ్చు, అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో కావచ్చు ఇదే పరిస్థితి నెలకొంటా ఉంది. మరోవైపు రెవెన్యూ అధికారులు ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. మృతులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించి ఆయా కుటుంబాలకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎవరైతే అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఉన్నటువంటి రామచంద్రరావు అనే మృతదేహానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇంకా బయటపడలేదు. కేవలం అతని ఎంప్లాయీ కోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. అతను ఏ ప్రాంతానికి చెందినవారు, అతను ఎక్కడి నుంచి వచ్చి ఎంతకాలం నుంచి కంపెనీలో పనిచేస్తున్నారనే వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇంకా సమాచారం అందలేదు. అలాగే సురేంద్ర, అలాగే ఆనందరావు ఇలా 5గురికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో 4 కుటుంబ సభ్యులు ఇప్పటికే ఎన్టీఆర్ ఆసుపత్రికి చేరుకున్నారు. వారి సమక్షంలోనే పూర్తిగా వారి దగ్గర నుంచి పూర్తి స్థాయి వివరాలన్నీ సేకరించి పంచనామా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో
ఉండేందుకు ఇప్పటికే సన్నద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో పెట్టుకున్నారు. ఎందుకంటే శిథిలాలు తొలగించే కొద్దీ క్షతగాత్రులు కానీ మృతదేహాలు కానీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆసుపత్రిలో సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారని చెప్పాలి. ఇంకా అంబులెన్సులు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరికైనా ఇంకా సీరియస్గా ఉంటే మెరుగైన వైద్యం కోసం కావచ్చు, లేకపోతే పంచనామా నిర్వహించేందుకు కింగ్ జార్జ్ ఆసుపత్రికి పంపించడం విషయంలో కావచ్చు అధికార యంత్రాంగం అంతా తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. మరోవైపు అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ ఆసుపత్రిలో తగిన మోతాదులు అంటే ఎక్కువ మందికి పంచనామా నిర్వహించేందుకు ఎక్విప్మెంట్ అందుబాటులో లేదు. అలాగే ఫ్రీజర్ బాక్సులు కూడా అందుబాటులో లేని కారణంగానే కింగ్ జార్జ్ ఆసుపత్రికి మృతదేహాలన్నీ కూడా తరలించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. కేవలం ఇక్కడ 5 మృతదేహాలకు మాత్రమే పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు కవిత. ఓకే అనిల్, థ్యాంక్ యూ. అచ్యుతాపురం ప్రమాదానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, అరుణ, నిన్న అనకాపల్లి జిల్లాలో ఎసెన్సియా పరిశ్రమలో జరిగిన ప్రమాదాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలో 2వ అతిపెద్ద ప్రమాదంగా తెలిసిన వారు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో హెచ్పిసిఎల్లో జరిగిన ప్రమాదంలో 30 మందికి పైగా మరణించారు. నిన్న జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు. బంధువులంతా కూడా ఇప్పటికే కొంతమంది 12 మంది మృతదేహాలు ఎవరైతే నిన్న ప్రమాదంలో చనిపోయారో 12 మృతదేహాలను కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. రాత్రి 11 గంటలకు. రాత్రి 11 గంటల నుంచి కూడా వారికి పోస్ట్ మార్టం చేయాలని అధికారులు నిర్ణయించినప్పటికీ కూడా బంధువులు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే తమకు మరణించిన దాని మీద ప్రభుత్వం నుండి అలాగే కంపెనీ కూడా ఒక స్పష్టమైన ప్రకటన రావాలి. ఏ విధంగా ప్రమాదం జరిగింది, అలాగే దాంతోపాటు చనిపోయిన వారికి ఒక్కొక్క కుటుంబానికి ఎంత పరిహారం ఇస్తారనే దానిని కూడా బంధువులు అడుగుతున్నారు. కానీ అధికారులు మాత్రము బలవంతంగా పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దానికి సంబంధించిన పోస్ట్ మార్టంకి సంబంధించిన 12 మంది డెడ్ బాడీలకు సంబంధించి 12 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచారు. 12 అంబులెన్స్లు కూడా రెడీగా ఉంచారు. పోస్ట్ మార్టం చేస్తే ఎవరి గ్రామాలకు వారిని పంపించేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా బంధువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలి లిఖితపూర్వకంగా, లేదా కంపెనీ నుండి అని లిఖితపూర్వకంగా ఒక ప్రకటన రావాలి. చనిపోయిన వారికి ఎంత పరిహారం ఇస్తారనే దాని మీద ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే తాము పోస్ట్ మార్టం చేసేందుకు అనుమతిస్తామే తప్పితే అంతవరకు కూడా తాము అనుమతించమని మీరు ఇచ్చే పేపర్ల మీద కూడా తాము సంతకాలు పెట్టేది లేదని కూడా చెప్తున్నారు. దీంతో పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా రాత్రి 11 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆగిపోయింది. అయితే అధికారులు మాత్రం మీకు బాడీ డీకంపోజ్ అయ్యే అవకాశం ఉన్నందున మీరేమైనా ఉంటే అధికారులతో మాట్లాడుకోండి, లేదంటే కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుకోండి. కాబట్టి పోస్ట్ మార్టంకి సహకరించాలని కోరినప్పటికీ కూడా బంధువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోలేదు. గతంలోని జరిగిన ప్రమాదాల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్వరమే స్పందించేవారు. చనిపోయిన వారికి వెంటనే పరిహారాన్ని కూడా ప్రకటించేవారు. ఈ సంఘటన జరిగి 18 గంటలు దాటుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ కంపెనీ యాజమాన్యం నుండి ఒక్క ప్రకటన కూడా రాలేదని, గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు ఒక్కొక్కరికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹1 పరిహారం ప్రకటించారని, ఇప్పుడు కూడా అదే తరహాలో ₹1 పరిహారం కూడా చెల్లించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము మాత్రం పోస్ట్ మార్టం చేసేందుకు ఒప్పుకోమని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే మరోవైపు జరిగిన ప్రమాదం మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో క్షతగాతులు కానీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చనిపోయిన ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 పరిహారం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సంఘటనలో కూడా ఈ విధంగానే పరిహారం అందించాం కాబట్టి ఇదే తరహాలో పరిహారం కూడా అందించాలని చెప్పారు. ఇప్పటికే ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నాయో పార్టీ శ్రేణులు నాయకులు కూడా వెళ్ళి సహాయక కార్యక్రమాల్లోని పాల్గొనాలి, బాధితులకి అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను కూడా ఆదేశించారు. రేపు స్వయంగా ఆయన రానున్నారు, వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకొని అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ధైర్యం చెప్పనున్నారు. అయితే జరిగిన ప్రమాదం మీద బంధువులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తమ వారిని ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే గాయపడి మరణించారో వారందరినీ కూడా ఇక్కడ ఆ విశాఖపట్నంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి తరలించినట్లయితే వారిలో కొంతమంది అయినా సరే ప్రాణాలతో బతికి ఉండేవారని, అక్కడే నిర్లక్ష్యం చేసిన ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న చిన్న చిన్న హాస్పిటల్స్ తీసుకువెళ్ళారు తప్పితే విశాఖపట్నం తీసుకొచ్చేలాగుంటే వారిలో చాలామంది బతికి ఉండేవారు. ఇందులో ప్రభుత్వం అలాగే అధికారుల తాలూకు నిర్లక్ష్యం అలాగే కంపెనీ తాలూకు నిర్లక్ష్యం కూడా కనిపిస్తుందని చెప్పి వారంతా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే కాలిపోయి ఉన్నారో అక్కడ కాలిపోయి ఉన్న వారికి అక్కడ సరైన అనకాపల్లి చుట్టుపక్కల సరైన వైద్య సౌకర్యం అందించే అవకాశం కూడా ఎక్కడా లేదు. వారిని ఎవరైనా కాలిపోయిన వారిని విశాఖపట్నం
జీహెచ్ఎస్ హాస్పిటల్కి లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రమే తరలిస్తే మంచి వైద్యం అందుతుంది. అలా కాకుండా అచ్యుతాపురంలో ఉన్న కొన్ని హాస్పిటల్స్కి, అనకాపల్లిలో ఉన్న ఉషా ప్రైమ్ హాస్పిటల్తో పాటు అక్కడున్న ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడెక్కడ కూడా కాలిపోయిన వరకు వైద్యం అందించే పరిస్థితి లేదు. కాబట్టి వారిని విశాఖపట్నానికి ముందుగానే తరలించేలాగా ఉంటే ఇటువంటి పరిస్థితి, ఇంతమంది మృతుల సంఖ్య పెరిగి ఉండేది కాదని చెప్తున్నారు. గతంలో కూడా ఎప్పుడు ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఇంత నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించలేదని చెప్పి గతంలో చెప్తున్నారు. అయితే నిన్న జరిగిన ప్రమాదం చూసుకుంటే ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం పట్ల స్థానికంగా ఉన్నవారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే నెలలో మూడు పరిశ్రమల్లో ఇటువంటి ప్రమాదాలు జరగడం పట్ల కూడా ఉద్యోగాలకు వెళ్ళేవారు, వారి బంధువులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం వల్ల తరచూ ఎవరైతే అందులో పనిచేస్తున్నారో వారంతా కూడా మృత్యువాత పడుతున్నారు, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిటింగ్ జరపాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి పరిశ్రమల మీద పర్యవేక్షణ ఉండాలి. అలా కాకుండా అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి తప్పిదం కూడా కనబడుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్వయంగా దీని మీద రివ్యూ నిర్వహించిన తర్వాత ఈ ఒకే నెలలోని 3 ప్రమాదాలు జరిగాయంటే పరిశ్రమల తాలూకా యాజమాన్యం కానీ లేదంటే అధికారులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతుందని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి నెల కూడా కంపెనీలు చేస్తున్న పనుల మీద కానీ కంపెనీలు చేస్తున్న దాని మీద కూడా పర్యవేక్షణ ఉండాలని చెప్తున్నారు. ప్రతి నెల ఆడిటింగ్ చేయాలి. అలాగే ఎప్పుడు ఎటువంటి రసాయనాలు కలుపుతున్నారని దాని మీద కూడా ఒక నియంత్రణ లేదు. ఇష్టానుసారంగా బాయిలర్స్లో రసాయనాలు కలుపుతున్నారు. దానివల్ల కూడా రియాక్టర్లు తరచూ కూడా పేలుతున్నాయి. సరైన అవగాహన కూడా లేదు ఆ రియాక్టర్లు మీద కూడా, లేదంటే అందులో కలిపే రసాయనాల మీద కూడా అవగాహన లేకుండా ఎవరెవరిని తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తున్నారు. దీనివల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితుల తాలూకా బంధువులంతా కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరుణ. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.